ఏం జరిగింది నేహ? నాకు ఏమైపోయిందిరా? నాకు సంజు, ఐ లవ్ యూ. నువ్వు పక్కనున్నప్పుడు లైఫ్ చాలా బాగుంటుంది. నువ్వు నా దగ్గరగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను. నన్ను నీ దగ్గరే ఉంచుకో. ఇదేనా ప్రేమ అంటే? నేను నిన్ను ప్రేమిస్తున్నానా ఏంటి నేహ? I'm in love! నాకు నీపై ప్రేమ కలిగింది నేహ. నీతో ప్రేమ కలిగింది. మొదటిదైన నిజమైన ప్రేమ. ఎప్పటికీ చనిపోని, ఎప్పటికీ చెరిగిపోని ప్రేమ. ఇక ఇప్పుడు కథ మొదలు. సంజు ఇంకా నేహ ప్రేమ. ఇది తొలి ప్రేమ కథ. నాన్న, ఇది ఈ గిఫ్ట్ నీ కోసం. నా వైపు నుంచి 10 ఎకరాల ఒక విశాలమైన స్థలంలో 7 కోట్ల రూపాయలతో నిర్మించాలనుకుంటున్నాను. నీ పేరు మీద మదన్ మోహన్ త్రిపాఠి కుమారుడు అంతటా తిరుగుతుంటాడు. మేవాలాల్లో మరొకసారి చందన్ లాల్ వద్ద నీ సొంత కాలేజ్ పెట్టుకో. ఇంకా మరి పిల్లల భవిష్యత్తు చక్కదిద్దు. కానీ నాన్నగారు, బిడ్డ, ప్రతి రాష్ట్ర స్థాయి సౌకర్యం, టెక్నాలజీ అందుబాటులో ఉంటుంది ఇందులో. ఇది నా హామీ. ఎంతైనా సొంత రక్తం సొంత రక్తమే. మా నాన్నకైతే 1 ఎకరం భూమి కూడా ఇవ్వలేదు. ఆయన కొడుక్కి 10 ఎకరాల భూమిలో కళాశాలను ప్రారంభించి ఇవ్వడం. నువ్వు ఒక్క మాట చెప్పు చాలు, నీ నాన్న ఇంకా బ్రతికే ఉన్నాడు. చూడండి నాన్నగారు, మీ బహుమతి చాలా బాగుంది, కానీ దీనికంటే మీ ప్రేమే నాకు చాలా ముఖ్యం. క్షమించండి నాన్న, నాకు ఒక 2 చిన్న షరతులున్నాయి. మీరు వాటిని ఒప్పుకుంటే నేను ఈ కాలేజీని సంతోషంగా నడుపుతాను. చెప్పు బిడ్డ, ఏంటా షరతు? చెప్పు. మీరు విద్యాలయం నిర్మించబోతున్నారు. మొదటి షరతు ఏంటంటే ఈ కాలేజ్ నిర్వహణలో 1 రూపాయి కూడా బ్లాక్ మనీ వాడకూడదు. ఇంకా రెండో షరతు. రెండోది ఏమిటంటే నాన్న, ఈ కాలేజీలో చదివే విద్యార్థులందరి ఫీజు ప్రభుత్వ కాలేజీ కంటే ఎక్కువ ఉండకూడదు. నీకు అర్థమవుతుందా నువ్వు చెప్పేది? నీకు నాకు తెలుసు మీకు నా మాట అస్సలు నచ్చదని, కానీ నేను విద్యను అవమానపరచలేను, దాంతో వ్యాపారం చేయలేను. మీ బహుమతి చాలా బాగుంది.
కానీ క్షమించండి, నేను దీన్ని స్వీకరించలేను. త్రిపాఠి కుటుంబం మొత్తంలో అజయ్ అన్న మాత్రమే మంచివారు. నేను కోరుకున్న వారిని ద్వేషించలేను, కానీ ఆ వంశం మొత్తం మీద నాకు ఎంత కోపం వస్తుందంటే ముఖ్యంగా ఆ సంజు పైన. సంజు, ఏమైంది నీకు? సంజు 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 నెమ్మదిగా. అయ్యో నా సంజు బిడ్డ. నీకేమైంది? సంజు, ఏమైంది నీకు? ఇదంతా ఎలా జరిగింది సంజు? సంజు ఏమైంది చెప్పు. నిన్ను ఇలా చేయడానికి ఎవరు ధైర్యం చేశారు? సంజు, నీపై చేయి వేసిన వారెవరు చెప్పు నాకు. సంజు, సంజు ఏం జరిగింది? సంజు ఈ పరిస్థితి ఏంటి నీదే? సంజు ఏదో ఒకటి మాట్లాడు, ఏదైనా చెప్పు. ఏం ఎందుకు మాట్లాడటం లేదు చెప్పు. ఇంత ధైర్యం ఎవరికొచ్చింది భోపాల్లో బేబీ త్రిపాఠి బిడ్డను గాయపరచడానికి? చెప్పు చెప్పు. సంజు ఏం జరిగింది చెప్పురా. నాన్న ఏమైంది చెప్పు. జరగాల్సింది జరిగిపోయిందన్నా. అంటే పోకిర్లు ఎదురుపడ్డారు. పోకిరిలా? నా నుండి వాళ్ళ అత్యంత విలువైన వస్తువును దోచుకోవాలనుకున్నారు, కానీ నేను వాళ్ళని దోచుకోనివ్వలేదు. కొంచెం తోపులాట జరిగింది. తోపులాట? సంజు అంత విలువైనది నీ దగ్గర ఏముంది? వాచు గొలుసు పర్సు అవైతే ఇచ్చేయాల్సింది. నీ ప్రాణం కంటే ఏం ముఖ్యం కాదు మాకు. చైన్, గడియారం, పర్సు కోసం ఏ దుర్మార్గుడు పోరాడుతున్నాడు నాన్నగారు? మరి ఆ పోరాటం దేని గురించి సంజు? సంజు చెప్పు చెప్పు సంజు, చెప్పు సంజు. నేను పోరాడుతోంది ఎందుకంటే సంజు ఎందుకంటే చెప్పు. ఎందుకంటే నేహ, నేను నీతో ప్రేమలో పడ్డాను. నేను నీతో ప్రేమలో పడ్డాను. నా మొదటి నిజమైన ప్రేమ. సంజు 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 వదినా ఇది పట్టుకోండి. సంజు సంజు నెమ్మదిగా జాగ్రత్తగా. జాగ్రత్తగా. గాయం నొప్పి కంటే సంజు అన్న ప్రేమ మత్తులో ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఈయన ముఖంలో ఈ ఆనందాన్ని ఎప్పుడూ చూడలేదు. ఈ మత్తు, ఈ ఆనందం అంతా విచిత్రంగా ఉంది. మొత్తం విషయాన్ని తెలుసుకోవాలి. ఇదంతా ఏమవుతుంది? ఎందుకు ఇలా అనిపిస్తుంది? ఎందుకు ఇంత అలజడిగా ఉంది? ఏమైంది నాకు? నాకేమీ అర్థం కావడం లేదు. దంటనా నాన్న, అమ్మ, నేహ, అలీ, టాఫీ రండి. మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఉంది. గెస్ వాట్? నిన్ను చూస్తుంటే ఇది శుభవార్త అని అర్థమవుతుంది, కానీ ఆ శుభవార్త ఏంటో నువ్వే చెప్పాలి కదా. చెప్పు అన్నయ్య. అన్నయ్య చెప్పండి ప్లీజ్. మేము ఇక సరే సరే అలాగే చెప్తాను. చెప్పండి అన్నయ్య ప్లీజ్. నగర్ లో ఇంటర్నెట్ క్యాఫ్ తెరిచాను. ఏర్పాట్లన్నీ పూర్తే ఇంకా కొన్ని రోజుల్లోనే నాన్నగారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించబోతున్నా. వావ్ అన్నయ్య, అభినందనలు. అభినందనలు బై. నిజంగా అల్లా మీకు మేలు చేయగాక. ఒక్క నిమిషం. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది అమ్మి, ఏ బిజినెస్ కావాలంటే అది మొదలుపెట్టు. చెప్పు, జవాబు చెప్పు. ఇంటర్నెట్ క్యాఫ్ తెరవడానికి చాలా డబ్బు అవసరం. నీకు అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? మమ్మీ, ఈ పెట్టుబడి వేరే వాళ్ళది, ఇన్వెస్ట్మెంట్ వాళ్ళది, కష్టం నాది. లాభాలు వచ్చాక వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను. మీరు స్వీట్ తినండి. సుష్మా గారు, నీ సుపుత్రుడు చెప్పు, ఈ పని కోసం తప్పుదారి ఎంచుకున్నాడని నాకు తెలిసిన రోజు నా రూపం చూడాల్సి వస్తుంది. డ్యూటీలో ఉంటే కాలర్ పట్టుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను. సెలవులో ఉంటే చేతికి బ్యారీలు వేస్తాను.
నాన్న నాన్న మీరు అమ్మ ఎప్పుడు అన్నయ్యని ఎందుకు నమ్మరు? నీకెప్పుడు ఎందుకు అనిపిస్తుంది పాపం అన్నయ్య ఏదో తప్పు చేసే ఉంటాడని? నేహా, లేదమ్మా, ఈరోజు నన్ను మాట్లాడనివ్వండి. మీరు నాకు నేర్పించారు కదా, నిజం వైపు నిలబడాలని మీరే కదా నాకు నేర్పించారు. ఈరోజు అన్నయ్య కరెక్ట్, నేను ఆయన పక్షాన ఉంటాను. ఒప్పుకుంటాను, ఇన్ని రోజులుగా ఆయనకు పనులేమీ సరిగ్గా సాగలేదు, కానీ ఆయన తప్పేం చేయలేడు కదా. చూడండి, అన్నయ్య ఎంత సంతోషంగా ఉన్నారో. ఆయన పని మొదలు పెట్టాలని కల నెరవేరింది. మీరు ముందుగా ఆయన్ని హత్తుకోవాల్సింది. కొంచెం స్వీట్ తినిపించే ప్రేమగా అడిగేదుండే. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని నువ్వే తప్పు చేయలేడు కదా. నువ్వేదైనా తప్పు చేసి ఈ డబ్బులు తీసుకురాలేడు కదా. ఎప్పుడు తల్లిదండ్రులకు పిల్లలదే తప్పు అని ఎందుకు అనిపిస్తుంది? ఇప్పుడు చూడండి, న్యూస్ పేపర్ విషయంలో చేసినట్టే ఇక్కడ కూడా చేస్తున్నారు. మాట వినడం లేదు, నమ్మడం లేదు, నిజం తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. ఆడపిల్లలు గారాబంగా ఉంటారు, కానీ ప్రేమకు గారాబానికి కొడుకులు కూడా అర్హులే కదా. ఇదంతా జరిగాక కూడా అన్నయ్య తన క్యాస్ ఎక్కువ ఎవరు పేరు పెట్టారు తెలుసా నాన్న? నీ పేరు పెట్టాడు. అరే వా, ఇది నాకు ఇష్టమైన స్వీట్. మీ నాన్నకి తినిపించిరా. హృదయపూర్వక అభినందనలు. మా ఇద్దరు ఆశీస్సులు ఎప్పుడు మీతోనే ఉంటాయి. సంతోషంగా ఉండు. అమ్మకి ఇంతగా ఫోన్ చేసే వాళ్ళు ఉంటారా? మమ్మీ మమ్మీ నాకు తెలుసు, అదృష్టం పదే పదే తప్పించుకునే అవకాశం ఇవ్వదు. అందుకే ఉదయం పట్టుదొరకుండా తప్పించుకున్న తర్వాత నేను బిఫోర్ నంబర్ను అమ్మ పేరు మీద సేవ్ చేసుకున్నాను. సంజు, ఇక్కడ ఎవరికైనా కనిపిస్తే ఏమవుతుందో తెలుసా? సంజు, నీకు ఈ గాయం ఎలా అయింది? నిన్నటి నుంచి నాకేదోలా ఉంది. నీకేదైనా కష్టం వస్తుందేమో అనిపించింది. చెప్పు, ఎలా తగిలింది చెప్పు. నువ్వు చింతించకు, నేను చాలా బాగున్నాను.
సంజు, నేనేమంటున్నానంటే నేను వద్దేం కూడా నువ్వు నా ఇంటికి వచ్చావు. మరి ఈరోజు అసలు విషయం ఏంటి? నిజానికి నువ్వు నాకు ఎప్పుడు క్యూట్గానే కనిపిస్తావు. ఈరోజు చంపేసేలా ఉన్నావు నిజంగా. రేపు సంజు, సంజు, నువ్వు ఇప్పుడు మత్తులో లేవు, అయినా మా ఇంటికి వచ్చావు. మత్తులో లేనని ఏ పిచ్చోడు చెప్తాడు? నాకైతే ఇది అసలు అర్థం కావడం లేదు. ఇలాంటి మత్తు, ఇలాంటి కిక్కు నాకు ముందెందుకు అనిపించలేదు. సంజు, నేను చెప్తున్నాను కదా, ఇక్కడ అందరూ ఉన్నారు. ఎవరైనా చూస్తే పెద్ద రచ్చ అవుతుంది. అందుకే నువ్వు వెళ్ళిపో. అలా ఎలా వెళ్ళిపోతాను నేను? మరి ఎలా వెళ్ళాలి? చెప్పు కదా, ఎందుకు వచ్చావు? ఏదో చెప్పడానికి వచ్చాను. అయితే చెప్పు సంజు, ఏం చెప్పాలి? చెప్పేనా? నిజంగా చెప్పాలా? సరే అయితే ఇక చెప్పేస్తాను. నేహా, నేహా నేహా ఏంటి సంజు? ఏదైనా ఉంటే చెప్పు. నేహా, నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే మీ నాన్న వచ్చేసారు. సంజు, చచ్చినట్టే. వెళ్ళు, త్వరగా వెళ్ళు, 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 వెళ్ళు. మళ్ళీ ఎందుకు అరే వచ్చావు? బయటేమో నీ అన్నయ్య, ఇక్కడేమో మీ నాన్న. నేను ఎక్కడికి వెళ్ళాలి? వచ్చాం కదా, సంజయ్ ఇక్కడ ఎలా దాక్కోవచ్చు? నేహా, నేను లోపలికి రావచ్చా? ఒక్క నిమిషం నాన్న. ఏం చేద్దాం? ఇట్రా, ఇట్రా. దీనిపై కూర్చోమని ఎందుకు అంటున్నావు? ఇదే రాక్షసుని కుర్తా. మా నాన్నది, మాట్లాడుకు. నేహా అమ్మా, నేహా, నాకు ఊపిరి ఆడడం లేదురా. నువ్వు చప్పు చేయకుండా ఇక్కడే ఉండు ప్లీజ్. ఓకే. నాన్న రండి. ఈ మామగారు మామలా కాకుండా విలన్లా కనిపిస్తారు నాకు. ఇప్పుడు సరైన టైంలోనే అడ్డుపడతారు. నాన్న, నాన్న మీకేమైనా కావాలా? లేదు కానీ నువ్వెందుకు ఇంత కంగారుగా కనిపిస్తున్నావు? ఒక పని అయిపోతే ఇంకోటి దొరుకుతుంది. ఈరోజు సంజు దాదా నీకు పోలీసులా తగులుకున్నాడు. అదే, ఈరోజు తల స్నానం చేశాను. ఏ రోజైతే తల స్నానం చేస్తాను ఆ రోజు తల చాలా బరువుగా అనిపిస్తుంది. నేను త్వరగా అలసిపోతాను, అంతే, ఇంకేమీ కాదు. నువ్వు కూడానా? అరే, ప్రతిరోజు తలస్నానం చేయకు. సరే నాన్న. ఈ కుర్చీ మీద ఏముంది? అరే నేహా, నేహా, ఇన్ని బట్టలు ఎక్కడి నుంచి వచ్చి? అమ్మ చూసిందంటే అనవసరంగా తాండవం చేస్తుంది. నాన్న, మీ టెన్షన్ పడకండి, నేను దాన్ని సర్చ్ చేస్తాను నాన్న, చింతించకండి, నేను చేస్తాను. అరే నువ్వు జరుగు, నేనే చేస్తాను. వద్దు నాన్న, బట్టలు తీయకండి. ఎందుకు? ఏమైంది? అది నేను చేస్తాను కదా నాన్న, నేను చేస్తాను అని చెప్తున్నాను కదా, నేను చేస్తాను, మీరు చింతించకండి, నేను చేస్తాను. నేనుండగా మిమ్మల్ని బట్టలు తీవనిస్తానా కదా, నేను చేస్తాను, చింతించకండి. అరే ఎందుకు మిల్చున్నావు? కూర్చో. మీ అమ్మ నాకు చెప్పింది, ఫోన్ చేసి సిఏ కోచింగ్ గురించి కనుక్కున్నావట నువ్వు? అవును నాన్న.
అమ్మా, ప్రస్తుతానికి నా దగ్గర డబ్బులు లేవు. మేనేజ్ చేస్తాను, అన్నీ సరిపోతాయి. నాకు కొంచెం సమయం ఇవ్వు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక దారి వెతుకుతాను. సమయం మరియు అదృష్టం రెండూ ఇప్పుడు నా దగ్గర లేవు. కానీ నీ చదువుపై, నీ కళ్ళపై ఏ ఆన్సు పడనివ్వను. దానికోసం నేను కూలి పని చేయాల్సి వచ్చినా సరే. నాన్న, మీరు టెన్షన్ తీసుకోకండి. నేను మనసు పెట్టి చదువుకుంటాను, కష్టపడతాను. ఇంకా నేను కూడా చదువుతున్నాను. తర్వాత పరిస్థితి మెరుగుపడితే నేను కూడా కోచింగ్ తీసుకుంటాను. నేను సీఏ అవ్వడం నాకన్నా మీ కల నాన్న. ఇంకా నేను ఖచ్చితంగా మీ కలను నెరవేరుస్తాను. ఇంత చిన్నదానికి టెన్షన్ తీసుకుంటున్నావా నేహా? నా మెదడులో ఒక ఆలోచన ఉంది. ఒక్క దెబ్బతో నేహా సమస్యలన్నీ తీర్చేస్తాను. సంజు అన్నీ చూసుకుంటాడు. నా నేహ ప్రపంచంలోనే బెస్ట్ కూతురు. మా నాన్నే ప్రపంచంలో బెస్ట్ నాన్న. పద, నాన్నకి మంచి టీ తీసుకొచ్చివు. నాకు మైగ్రేన్ ఉంది, త్వరగా తీసుకురా. అలాగే నాన్న, ఇప్పుడే తెస్తాను. నాన్న, మీరు కూడా రండి. పదమ్మా. ఏంటి యార్, చెప్పాలనుకున్నది చెప్పలేకపోయాను. ఇంకొంతసేపు ఈ బట్టలు ఇక్కడే పడుంటే ఊపిరాడక చచ్చేవాడిని. జీవితాన్ని చెప్పాలనుకున్నది చెప్పే అవకాశం కోల్పోయేవాడిని. నేహా, ముందు నీ సమస్యను పరిష్కరిస్తాను. సంజు ఉన్నాడు కదా,